హెచ్ఐవి వచ్చిన వాళ్ళలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల టీబీ ఇన్ఫెక్షన్ ఆటోమేటిక్గా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇండియాలో మనం ఎక్కడైనా ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి చాలా ఈజీగా వస్తుంది. ఇట్స్ వెరీ మచ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ థింగ్. బట్ టీబీ వచ్చిన వాళ్ళలో హెచ్ఐవి రావచ్చా? వెరీ లెస్ లైక్లీ అని. అంటే టీబీ వచ్చే పద్ధతి వేరు, గాల్లో వస్తుంది. హెచ్ఐవి వచ్చే పద్ధతి వేరు, బాడీ ఫ్లూయిడ్స్లో వస్తుంది. అది ఎవరైనా హెచ్ఐవి పేషెంట్తో కాంటాక్ట్లో ఉంటేనే వస్తుంది హెచ్ఐవి అనేది, బాడీ ఫ్లూయిడ్స్. సో టీబీ మనకి ఉన్నా లేకపోయినా హెచ్ఐవి అనేది యూజువల్లీ హెచ్ఐవి పేషెంట్స్తో కాంటాక్ట్లో ఉంటే బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా మనకు వస్తుంది. బట్ టీబీ ఉండడం వల్ల ఒకవేళ టీబీ ఉన్న పేషెంట్కి అనుకోకుండా హెచ్ఐవి పేషెంట్తో కాంటాక్ట్ రావడం వల్ల హెచ్ఐవి వస్తే వాళ్ళల్లో మోర్ అండ్ మోర్ కాంప్లికేటెడ్గా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ ఆల్రెడీ తక్కువ ఉంటుంది కాబట్టి హెచ్ఐవి ఇంకా బలంగా వస్తుంది, హెచ్ఐవి ఇన్ఫెక్షన్. అంతేగాని టీబీ రావడం వల్ల హెచ్ఐవి రావడం అనేది లేదు, అసలు కంప్లీట్లీ నాట్ రిలేటెడ్ అనమాట రెండును. ఐ మీన్ ఈ పదంగా అంటే స్ప్రెడ్ ఒకటే రాగా రావు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.